జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా అనుకుంటున్న వాళ్ళకి కష్టం వస్తే నాకు వచ్చినట్టే కదండి. అందుకే నా ఆస్తి, నేను సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి నా కారణంగా జరిగిందనుకుంటున్న నష్టాన్ని కొంతైనా పూడుద్దామని ఊరెళ్ళి ఈ ఆస్తిని తెచ్చానండి. కళ్యాణ్, అది అవునక్క, కానీ నేను చేసిన పొరపాటల్లా మీకు చెప్పకుండా వెళ్ళి రావడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం వల్ల ఈ పనిలో పడి పట్టించుకోకపోవడం. అంతేగాని మీ ఆస్తి పోయిందని మీ అమ్మాయిని వదిలి వెళ్ళిపోలేదండి. ఇదిగో అబ్బాయి, నువ్వు చేసిన ఈ పనితో నీ మీదున్న అభిప్రాయాన్ని వీళ్లలో ఎవరన్నా మార్చుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీకు ఫిదా అయిపోయినాయా. ఇదిగో నీ శైలు నువ్వు చాలా మంచివాడు అని చెప్తే ప్రేమించింది కాబట్టి అలాగే ఉంటుందిలే అనుకున్నాను. మనుషుల్ని చూసి అంచనా వేయగలిగే మా గుండమ్మ కూడా నువ్వు కరెక్ట్ అని చెప్తుంటే మనుషుల్ని అంచనా వేసే శక్తి ఉన్న 4 మంచి మాటలు మాట్లాడగానే కన్నీళ్లు పెట్టుకుని కరిగిపోయే వెర్రి బాగుంది ఇది. అందుకే నిన్ను నమ్ముతుందేమో అనుకున్నాను. నా అభిప్రాయం తప్పయ్యా. ఇగో మా గుండెమ్మ అంచనా కరెక్టో. గుండమ్మ నువ్వే కరెక్టో, నువ్వే కరెక్టమ్మా. చూడమ్మా, నీకంటే వయసులో పెద్దోణ్ణి, ఇన్నేళ్ల నా అనుభవంతో చెప్తున్నాను. నీ కూతురికి ఇంతకంటే గొప్పలను తీసుకురాగలవేమో గాని ఇలాంటి వాణ్ణైతే మాత్రం ఖచ్చితంగా తీసుకురాలేవమ్మా. నా అనుభవంతో చెప్తున్నానమ్మా, నా మాట విను. ఒకరిని నిందించడం ఈజీగానే ఉంటుంది, కానీ మనం మాట్లాడింది తప్పు అని తెలిసినప్పుడు తలంచుకోవడమే కష్టంగా ఉంటుంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు నిజానిజాలేంటో పూర్తిగా తెలుసుకొని ఆలోచించి మాట్లాడాలి అనేది. మొత్తానికి పోయిన ఆఫీస్ తిరిగొచ్చేసింది. పారిపోయాడు అనుకుని ఈ అబ్బాయి తిరిగొచ్చేశాడు. అంతా శుభం. అది మాత్రమే కాదు నానమ్మా, అసలైన శుభకార్యం రేపుంది. శుభకార్యమా? ఏంటమ్మాదే? రేపు మా ఆయన బర్త్డే. అవును, రేపు ఆది బర్త్డే కదా, ఆ మాటే మర్చిపోయామమ్మా. మామయ్య గారు, రేపు మా ఆయన బర్త్డే పార్టీని నేనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. అందులో తగ్గేదే లేదమ్మా, నీ ఇష్టం. ఎవరు కదంటారో చేసేమ్మా గ్రాండ్గా. రేపు ఆది బర్త్డేనా, ఎలా గ్రాండ్గా చేస్తుందో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.